ఒక ఫ్రూట్ షాప్ అతను డ్యామేజ్ అయిన పళ్ళను తీసి పడేస్తున్నాడు. అటువైపుగా వెళ్తున్న ఒక కుర్రోడు ఆ పళ్ళన్నీ కలెక్ట్ చేసుకొని ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్‌ని తీసి మిగతా పండుని తినేశాడు. అవన్నీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ పేరెంట్స్‌కి, వాళ్ళ అలా ఆవుకి డ్యామేజ్ అయిన పార్ట్‌ని తీసేసి మిగతావి తినిపిచ్చాడు. ఆ పూట వాళ్ళందరూ హ్యాపీగా పళ్ళు మొత్తం తినేశారు. ఫ్రూట్ షాప్ అతనికి పనికిరాని పళ్ళు ఒక కుటుంబాన్ని ఆకలి తీర్చింది. ఒక కుటుంబం ఆకలి తీర్చింది. ఒక కుటుంబంలో వెలుగు నింపింది. అలానే నిన్ను ప్రేమించిన వ్యక్తి నీకు నచ్చలేదని ఏదో ఒక రీజన్ చెప్పి తనని దూరం పెడితే, తనని ప్రేమించే వ్యక్తి, తనని ప్రేమించే వాళ్ళు తనని బాగా చూసుకుంటారు. ఆ ప్రేమ వాళ్ళకి గొప్పగా అనిపిస్తుంది. గొప్ప వాళ్ళని చేస్తుంది. నీకు తనకు నచ్చలే నువ్వు తనకు నచ్చలేదు, లేకపోతే నీకు తను నచ్చలేదంటే అది నీలో ప్రాబ్లమ్. ఎవరైతే నిన్ను ప్రేమిస్తే వాళ్ళు నీకు నచ్చరు. కానీ అతన్ని మాత్రం వేరే వాళ్ళు ప్రేమిస్తున్నారు. వేరే వాళ్ళు ప్రేమించారు. అతన్ని యాక్సెప్ట్ చేశాడు. ఆ ప్రేమ ఆయనకి గొప్పగా అనిపించింది. ఎందుకంటే నువ్వు ఆ ప్రేమని రిజెక్ట్ చేశావు కదా! ఇప్పుడు వాళ్ళిద్దరు బాగున్నారు. అలానే నీకు నచ్చని ప్రేమ ఎవ్వరికైనా నువ్వు విసిరేసిన ప్రేమ, నువ్వు దూరం పెట్టిన ప్రేమ ఎవరికో ఒకరికి నచ్చుతుంది. ఒకరు మనల్ని దూరం పెట్టారని ఎప్పుడు బాధపడకండి. కొంతకాలం ఒంటరిగా ఉంటామేమో. మనల్ని ప్రేమించే వాళ్ళుంటారు. మనల్ని ఇష్టపడే వాళ్ళుంటారు. అప్పటిదాకా వెయిట్ చేయండి. వాళ్ళు మనల్ని ప్రేమించలేదని, వాళ్ళు మన ప్రేమను రిజెక్ట్ చేశారని మనం వేస్ట్ కాదు. మనకి అందమైన ప్రేమ దొరకక కాదు. ఎప్పటికైనా అందమైన ప్రేమే, నిజమైన ప్రేమే దొరుకుతుంది. నువ్వు వెతుక్కుంటూ పోయేది నిజమైన ప్రేమ కాదు. నిన్ను వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ కోసం నువ్వు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే నీకు నిజమైన ప్రేమొస్తుంది.